ఈ మధ్య కాలంలో యాక్సిడెంట్స్ గురించి ఒక్కసారి ఆలోచిస్తే అటు కర్నూలు ఇన్సిడెంట్ కావచ్చు, చేవెళ్ల ఘటన కావచ్చు. ఏది ఏమైనప్పటికీ ఇంట్లో నుంచి మనిషి బయటికి వెళ్ళాడు అంటే మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాడు అంటే ఒక అదృష్టంగా భావించాల్సిన పరిస్థితి వచ్చింది. అది రోడ్డు మార్గమే కావచ్చు, లేదు అంటే నీటి మార్గమే కావచ్చు, గాలి మార్గమే కావచ్చు, రైలు మార్గమే కావచ్చు. ఏది ఏమైనప్పటికీ క్రమశిక్షణ లోపం వల్లనే ఇలాంటి చర్యలు జరుగుతున్నాయనేసి మనం భావించాలి. ఎస్పెషల్లీ ఆ చేవెళ్ల ఘటన కనుక ఒక్కసారి గమనించినట్టయితే అటు చూడండి మీరు, ఆ బస్సులో అటు ఎదురుగా వస్తున్నటువంటి టిప్పర్ ఢీ కొట్టడం, ఆ టిప్పర్ లో అధిక బరువు, ఉండాల్సిన బరువు కంటే అధిక బరువులో కంకర ఉండడము, ఆ కంకర మొత్తం కూడా ఆ బస్సులో పడడము, అక్కడ ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ అంటే డ్రైవర్ సైడ్ ఉన్న వ్యక్తులు కనీసం 20 నుంచి 25 మంది సజీవంగా అక్కడే చనిపోయారనేసి మనకు ఆ వీడియోస్ విజువల్ చూస్తుంటే మనకు కనిపిస్తుంది. సో ఒక విషయం అండి, చేవెళ్ల రోడ్డు పైన చాలా సార్లు ట్రావెల్ చేసిన అనుభవంతో చెప్తున్నాను. చాలా నారో రోడ్, అంటే చాలా చిన్నగా ఉంటుంది. రహదారి అంటారు కానీ ఆ రహదారికి రోడ్ డివైడర్ లేదు. అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే వివిఐపీస్ ఎంతో మంది అక్కడ ట్రావెల్ చేస్తుంటారు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈ రోడ్ మార్గంలో నైట్ టైంలో కనుక డ్రైవింగ్ చేస్తే వివిఐపీకి సెక్యూరిటీ కూడా లేదు అన్నట్టుగా అనిపిస్తుంది. అండ్ ఎస్పెషల్లీ ఇవాళ చూడండి, ఎవరి తప్పిదమో దానికి శిక్ష అనుభవిస్తున్నటువంటి అమాయక కుటుంబాలు, ఇవాళ చిన్నారుల భవిష్యత్తు చూడండి, వాళ్ళు చదువుకోవడానికి పట్టణానికి వస్తున్నారు చేవెళ్ల నుంచి. సో వాళ్ళ యొక్క అర్ధరహితంగా ముగిసిపోయింది వాళ్ళ జీవితం. ఈ ప్రమాదం చాలా బాధాకరం. ఒక విషయం మటుకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, రోడ్డు పైన వెళ్తున్నటువంటి వ్యక్తులు మెయిన్ గా ఎస్పెషల్లీ ఏంటంటే, మీరు ఆర్టీసీ బస్సులో ప్రయాణించినా, లేదంటే బెంజ్ కార్లో ప్రయాణించినా, ఆటోలో ప్రయాణించినా, ఆడి కార్లో ప్రయాణించినా క్రమశిక్షణ అనేది పాటించాలి. ఎందుకంటే ఇవాళ ఎలా అయిపోయిందంటే, రోడ్డు మార్గంలో మీరొక్కరే కాదు మంచిగా వెళ్తే కాదు, ఎదుటి వ్యక్తి కూడా మంచి క్రమశిక్షణతోని రావాలి. అప్పుడే ఈ రోడ్డు ప్రమాదాలను హరికట్టచ్చు. అండ్ ఎస్పెషల్లీ ఇవాళ ఈ బాధ్యత ఎవరు తీసుకుంటారో తెలియదు కానీ అమాయక కుటుంబాల యొక్క బలిదానం జరిగింది ఈ రోడ్డు ప్రమాదంలో అని చెప్పొచ్చు. అండ్ వాళ్ళ కుటుంబాల్లో శోక సముద్రంలో ఉండొచ్చు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు 2 రోజులు హడావిడి చేస్తాము, 3వ రోజు అందరం మర్చిపోతాం. కానీ ఇలాంటి సంఘటనలు మరొకటి జరగకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కరు కూడా రోడ్ సేఫ్టీని, అంటే రోడ్డు పైన క్రమశిక్షణ పాటించాలి. అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే అధికారులు, ఈ సంబంధించిన డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి అధికారులు తనిఖీలు ముమ్మరం చేసి మరొకటి జరగకుండా చూడాలి. ఎందుకంటే రేపొద్దున మీ కుటుంబ సభ్యులే ఉండొచ్చు, లేకపోతే ఇంకొకరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉండొచ్చు. అలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే అధికారులు, ప్రజాప్రతినిధులు ముందు వరుసలో ఉండేసి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలనేసి కోరుకుంటుంది లోకల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్